తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి సమక్షంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కంబాల శ్రీనివాసరావుతో పాటు పలువురు కార్యకర్తలు కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటి వరకు 3 నియోజకవర్గాల్లో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన ఆయన ఇక రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. అద్భుతమైనటువంటి రోజు. మహనీయులు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి. అటువంటి పుణ్య రోజున సోదరులు కంబాల గారు కావచ్చు, అదేవిధంగా వరసాల గారు కావచ్చు, వారు పార్టీలో చేరటం అనేది నిజంగా ఇది శుభ సూచకం అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే రాబోయే కాలంలో వారిరువురు కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఈ ప్రాంతంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుని వెళతారు అని చెప్పి భావిస్తూ వారిద్దరికీ కూడా నా అభినందనలు నేను తెలియజేస్తున్నాను. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సంస్థలో పనిచేసినప్పుడు స్వతంత్రుడు నాకు నచ్చినట్టుగా చేస్తాను, నాకు నచ్చే భారతీయ జనతా పార్టీకి ఆహ్వానించారు. కానీ ఒకసారి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత సిద్ధాంతాలు కలబడి అధిష్టానం యొక్క ఆదేశాలకు అనుసరి నేను క్రమశిక్షణతో ఉంటూ ఒక సైనికులా పనిచేస్తానే తప్ప నేను ఎటువంటి కోరికలు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ సేవ చేయడానికి నిశ్చయించుకునే భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతాను. ఎప్పుడైనా సరే ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడు జరుగుతుంది తప్ప నీ మనసులో నచ్చిన కోరిక తీర్చురాయ లేదా అనే విషయంతో ఎప్పుడు కూడా ప్రవర్తించకూడదు. నీకు ఎప్పుడైనా సరే పార్టీ యొక్క క్రమశిక్షణ భారతీయ అది కూడా భారతీయ నేను వేరే పార్టీలో ఉంటే నాకు ఇదేమంటే అదేమంటే ఇప్పుడు అడగడానికి చాలా నేను రైట్ నేను పోరాడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకసారి భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత భారతదేశాన్ని రక్షించే భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణని ఏ సైనికుడు కూడా తప్పు పట్టడానికి కానీ విరుద్ధంగా ప్రవర్తించడానికి కూడా ఏ విధమైన అవకాశం లేదు. కాబట్టి నేను సభాముఖంగా చెప్తున్నాను, ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా అధిష్టానం ఏవైతే మాకు ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాల అనుసారం నేను ప్రవర్తిస్తానని చెప్పి నేను నిలబెట్టుకుంటూ